జనరల్‌గా మీకు హైదరాబాద్‌లో ఓఆర్ఆర్ రావడం వల్ల హైదరాబాద్ యొక్క మొత్తం ముఖ చిత్రమే మారిపోయింది. మారిపోయింది. అదే త్రిబుల్ ఆర్ రావడం వల్ల ఇప్పుడు ఏమైతుంది ఎంటైర్ కంప్లీట్ తెలంగాణ యొక్క రూపురేఖలే మారిపోతుంది. ఖచ్చితంగా. సో ఈ త్రిబుల్ ఆర్ వల్ల మనకి త్రిబుల్ ఆర్ ఒకటి మెయిన్ ఫెచ్. తర్వాత ఇక్కడ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఒకటి మనకి ఇక్కడ రాబోతుంది. ఒక 2000 ఎకర్స్ సారీ. వాహ్! అక్కడ మనకి 600 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ రాబోతుంది. అండ్ మనకి వికారాబాద్ టూరిజం ఒకటి ఇక్కడ. దాని తర్వాత మంచి ఎన్విరాన్మెంట్ ఇక్కడ. ఇంకొకటి మనకి ఇక్కడ హైడ్రా ఇంపాక్ట్ లేదు ఇక్కడ. తర్వాత ఇంకొక మేజర్ పాయింట్ అండి మీరు గమనించాలి. మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ట్రిబుల్ ఆర్ వరకు గవర్నమెంట్ అనేది హెచ్ఎండిఏ పరిధి పెంచబోతుంది అన్నమాట. సో పెంచడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు జనరల్గా మనం అప్పుడు ఓఆర్ఆర్ అంటే ఎవరికి తెలియదు, సరౌండింగ్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మనకి ఇంత భూమి ఉంటుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ సరౌండింగ్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మోర్ దెన్ 60,000, 70,000, 50,000 అలా ఉన్నాయి ప్రైజెస్. సో మనకి ఓఆర్ఆర్ దగ్గర కొనుక్కోలేకపోయాం. ఈవెన్ కోకాపేట కానివ్వండి, ఇటు మణికొండలో, నార్సింగిలో, మోకిలలో కూడా కొనుక్కోలేకపోయాం. సో ఇప్పుడు మనకి ట్రిబుల్ ఆర్ వస్తుందని తెలిసి ముందు చూపుగా ఇక్కడ ప్రైజెస్ కానివ్వండి 10,000 లో కానివ్వండి 12,000, 15,000 లో జనరల్గా మీకు డిటిసిపి సెగ్మెంట్ లో దొరుకుతుంటాయి. సో అలాంటి టైంలో మనం ఇప్పుడు ట్రిబుల్ ఆర్ సరౌండింగ్ లో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లో మీరు తీసుకుంటే మీ లైఫ్ కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, ఫ్యూచర్ లో చాలా బాగా అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 years కానీ 4 years, 5 years లో కానీ డబుల్ అవుతుంది ఇక్కడ ఏరియా. సో ప్లస్ ఇక్కడ మీకు సరౌండింగ్ లో చాలా మంది బిగ్ బిల్డర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో మీకు మెయిన్ మొబిలిటీ వ్యాలీ ట్రిబుల్ ఆర్ అయితే మనకి ఇక్కడ ఫెచ్ అవుతుందండి. ఓకే.